అన్నమే తినలేదు, అప్పుడు కూడా లిక్విడే. 33 రేడియేషన్లు, 4 కీమోలు జరిగాయి. మళ్ళీ నెల రోజుల తర్వాత సేమ్ అదే ఫస్ట్ అయితే మొదటిగా ఏదైతే ప్రాబ్లం ఉందో అదే ప్రాబ్లం మళ్ళీ. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన పేషెంట్స్ ఉన్నారండి. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం స్టార్టింగ్ నుంచి. ఈ క్యాన్సర్ ఏంటిది, మరి ఈ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఎలా బయటపడ్డాయి, మరి పునర్జన్కి రావడం గల కారణం ఏంటనేది పేషెంట్ వాళ్ళ బంధువు అయితే ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు సార్? నాగరాజు. పేషెంట్ ఎవరు సార్? మా నాన్నగారు రామూర్తి. వయసు ఎంత ఉంటుందండి? 60 సంవత్సరాలు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు సార్? నర్సంపేట, వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే, ఏం క్యాన్సర్ అండి మీ నాన్న? గొంతు క్యాన్సర్. గొంతు క్యాన్సర్ ఎప్పటి నుంచి ఉందండి? 6 నెలలు అంటే అక్టోబర్ నుంచి ఉన్నది. అక్టోబర్లో ఈ గొంతు నొప్పి లేవడం వల్ల చెవుపొట్టు గొంతు నొప్పి లేస్తుంటే మాకు తెలియక మేము ఏంటి హాస్పిటల్ పోయినాం. అక్కడ చేస్తే వాళ్ళు మందులు రాసిండ్రు, అక్కడ ఏం తగ్గలేదు. తర్వాత మా బావ హైదరాబాద్ ఉంటుంది. తర్వాత హైదరాబాద్కి వచ్చినాక హాస్పిటల్కి వెళ్తే అక్కడ బయటపడ్డది క్యాన్సర్ అని బయటపడ్డది. చెవు నుంచి గొంతు వరకు ఉందా సార్? ఓన్లీ గొంతుకే. అంటే మేము తెలియక చెవు పూట అని వెళ్ళినాం. వెళ్తే అక్కడ వెళ్ళినాక అతను చూసి ఇది గొంతు క్యాన్సర్ అని చెప్పిండు. అంటే గొంతులో ఇది గడ్డలాగా గడ్డలాగా ఇంత ఆహారం తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఇబ్బంది అయింది, అంటే ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడ్డది తెలిసింది మాకు. ఇక్కడ హాస్పిటల్ ఇది గొంతు క్యాన్సర్ అని తెలిసింది. అంటే ఒక 2 నెలలు, ఒక నెల మొత్తం అన్నమే తినలేదు, అప్పుడు కూడా లిక్విడే. అన్నం తింటే ఇబ్బంది పడేది. క్యాన్సర్ అని తెలినాక అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఇది క్యాన్సర్ అని తెలవడానికి ఎలాంటిది టెస్ట్ చేశారు? ఎండోస్కోప్ చేసి బయాప్సీలో క్యాన్సర్ అని తెలియదు. సార్ వాళ్ళు 33 రేడియేషన్లు, 4 కీమోలు జరిగాయి. తర్వాత కొంచెం క్యూర్ అయింది, అంటే ఇంత ఉన్న గడ్డ చిన్నగా అయింది, బటన్ గిజ్ ఎంత అయింది. బాగానే ఉన్నాడు. వాళ్ళు డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్ళినాక ఒక నెల రోజులు బాగానే ఉన్నాడు, తిన్నాడు మంచిగా. మళ్ళీ నెల రోజుల తర్వాత సేమ్ అదే ఫస్ట్ అయితే మొదటిగా ఏదైతే ప్రాబ్లం ఉందో అదే ప్రాబ్లం మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం అయితే మళ్ళీ వెళ్తే మళ్ళీ వాళ్ళు సేమ్ ఫస్ట్ అయితే ఏమైతే టెస్టులు రాసినా అదే టెస్టులు రాసిండు వాళ్ళు. అయితే తర్వాత మళ్ళీ డబ్బులు బాగా అవుతాయి తెలిసినాక మాకు తెలిసిన డాక్టర్ వాళ్ళు పునర్జన్ హాస్పిటల్ ఉన్నది, ఇది ఆయుర్వేదం మంచిగా తగ్గుతుంది అన్నాక మేము కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసినాక పెయిన్ లేకుండా జరుగుతుంది మంచిగా. అంటే మేము యూట్యూబ్ చూసినాం మేడం. కొంతమంది ఇబ్బంది పడుకుంటూ వచ్చిన కూడా మంచిగా నార్మల్గా వెళ్తున్నారు కదా అన్నాక ఇక మా నాన్నగారు కూడా నెల రోజుల కానీ ఏం తినట్లేదు. సరే ఏం చూద్దాం అన్నట్టు. మీ ఫాదర్ కి గొంతులో ఇలా రావడానికి కారణాలు ఏమైనా? అంటే చాలా మంది కొన్ని అలవాట్ల వల్ల వస్తుంది. మా నాన్నగారికి స్మోకింగ్ అలవాటు. ఓకే, అంతేగాని ఫ్యామిలీలో ఎవరికి లేదు. సరే, ఎన్ని సెషన్స్ అయిపోయాయి? 33 రేడియేషన్లు, 4 కీమోలు. ఇప్పుడు దగ్గర 5 లిక్విడ్ మీద ఉంటాను కదా, అదే టెన్షన్ మాకు. ఏం కాదు, ఇక్కడికి వస్తే తింటారు అనే నమ్మకం మాకు కలిగింది కాబట్టి. ఓకే సార్, అంటే ఇప్పుడు క్యాన్సర్ గురించి మనం అసలు బాధపడాల్సిన అవసరం లేదు సార్. పునర్జన్లో చాలా మందికి మంచి జరిగింది. ఓకేనా సార్? ఓకే సార్, మీరైతే మెడిసిన్ వాడండి సార్. అసలు వాడాక ఎలాంటి మంచి జరిగింది అనేది అప్పుడే తెలుస్తుంది కాబట్టి మంచి జరిగాక మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ అండి.